వాయిదాలకు కూడా ఎక్కడ హాజరవ్వకపోయినా మినహాయింపు ఇస్తూ వస్తున్నారు. సో ఏం చెప్తారు? ఇప్పటికైనా ఈ కేసు కొంత ముందడుగు పడే అవకాశం ఉంటుందనుకోవచ్చా? విచారణలో ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద మ్యానిపులేటరో మనం ఈ కేసుల ద్వారా తెలిసిపోద్ది. అంటే సామాన్యుడికి ఒక రకమైన పరిస్థితి ఈ రోజు చూసుకుంటే, నేను క్వశ్చన్ చేయడం అంటే డైరెక్ట్ గా ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీథింగ్, లాలో లూప్ యూజ్ చేసుకుని ఒక మ్యానిపులేట్ చేసి ఏ రకంగా అతను చేస్తున్నాడు అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుందండి. ఇన్ని సంవత్సరాలు ఒక సామాన్యుడికి ఈ పరిస్థితి ఉంటుందా? ఏదైనా ఒక కేసులో కనుక ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంత డ్రాగా ఉంటుందా? ఎవరికి, ఒక సామాన్యుడికైతే అవ్వదండి, జరగదు. కానీ ఎవరికి జరుగుతుంది ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈరోజు ఏ రకంగా ఇన్ని పర్మిషన్స్ ఇస్తున్నారు? సామాన్యంగా 2-3 సార్లు వాయిదాలకు వెళ్ళకపోతే కోర్టులు అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేస్తాయి. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇన్నిసార్లు వాయిదాలకి ప్రత్యక్షంగా అటెండ్ కాకపోయినా అసలు కనీసం అంటే ఒక చర్యలు తీసుకోవట్లేదు? అర్థం కావట్లేదు. అంటే ఎలాంటి దగ్గరైనా కూడా జగన్మోహన్ రెడ్డి మానిపులేట్ చేయగలడు. అది ఐదర్ ఇట్ ఈస్ లీగల్ కావచ్చు, వేరే పరంగా కావచ్చు, ఎలాంటి చోట్లైనా సరే మానిపులేట్ చేయగలిగే సత్తా ఈ రోజు రాష్ట్రం కాదండి, దేశంలోనే ఎవరికన్నా ఉంది అంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. ఎందుకంటే ఇన్ని కేసెస్, నాకు తెలిసి 2012లో కదండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయింది. 2012లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. దాదాపు దశాబ్ద కాలం పాటు ఈ కేసులని నడిపించుకుంటూ వస్తున్నాడు అంటే అతనికి ఏ స్థాయిలో పైరవీలు చేసో, లేకపోతే ఏ స్థాయిలో అతను బెయిల్ మీదే ఉన్నారు ఇప్పటికీ. అదే అంటున్నా, బెయిల్ మీదే కదండి. అంటే ఏ స్థాయిలో పైరవీలు చేయగలిగితే, లేకపోతే ఏ స్థాయిలో మ్యానిపులేట్ చేయగలిగితే ఇన్ని రోజులు ఈ అంశాన్ని డ్రాగ్ చేసుకుంటూ వస్తున్నాడు. అసలే ఒక్కసారి కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో ఒక సాకు, నాకు తెలిసి ఆ తాడేపల్లి కోట నుంచి బయటకు వచ్చి ఏ పొద్దు కూడా నాకు తెలిసి ఎక్కడ మీటింగ్లు కానీ అటెండ్ అయిన పరిస్థితి మనం చూడలేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకటి, లేకపోతే 6 నెలలకు ఒకటి మనం చూసాము. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఖాళీగానే ఉన్నాడు కదండి, ఎక్కడ బయటికి రావట్లా. ఏ పబ్లిక్ ప్రోగ్రామ్స్ గత 6 నెలల నుంచి చేయట్లా. శవం కనిపిస్తే మాత్రమే వస్తున్నాడు. మరి ఇప్పుడు అటెండ్ అవ్వడానికి ఏంటి? ఎందుకు అటెండ్ అవ్వలేకపోతున్నాడు? మీకున్న డౌట్ ఏంటి? సిబిఐ విషయంలో కానీ, ఈడీ విషయంలో కానీ ఏమన్నా అక్కడ ఏమన్నా జరిగింది అనుకుంటున్నారా ఆలస్యానికి కారణం? ఏమో మరి, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమన్నా కొంత సానుకూలత ఉందేమో, లేకపోతే ప్రేమ ఉందేమో. సీతకన్ను వేసి ధర్మం పైన జగన్మోహన్ రెడ్డి సిబిఐ అలా వ్యవహరించింది అనుకోవచ్చా? లేదంటే ఆయన అడ్వకేట్లే ఇదంతా ఏదో ఒక కారణం చూపిస్తున్నారు? సంస్థల యొక్క ఏదైతే విచారణ సంస్థల యొక్క అలసత్వము ఉంది, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో మ్యానిపులేట్ చేయగలడో అతని అడ్వకేట్స్ పెట్టుకొని గతంలోనూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మనం చూసాం ఎన్ని విషయాల్లో మ్యానిపులేట్ చేయగలిగాడు అని చెప్పేసి. సో ఇక్కడ 2 సైడ్ల నుంచి బాల్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఉంది కాబట్టే కేవలం భారత రాజ్యాంగంలో ఉన్న లూప్స్ అన్ని అడ్డం పెట్టుకుని ఏం చేస్తున్నాడు, ఈ రోజు బెయిల్ మీద ఉన్నా కూడా దర్జాగా ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నాడు. కోర్టులకి అటెండ్ కాకుండా, వాయిదాలకు అటెండ్ కాకపోయినా కూడా అతనికి మరి ఎందుకు అరెస్ట్ వారెంట్లు ఇష్యూలు చేయట్లేదు? నాకు అది అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇది నాకు మేజర్ క్వశ్చన్ అండి. మొన్న నేను నా కేసు ఉందండి, ఏదో చిన్న కేసు, సోషల్ మీడియా కేసు. ఒక కోర్టుకి అటెండ్ అవ్వకపోతే 2-3 సార్లు కోర్టుకి అటెండ్ కాలేకపోయాను. నాకు పర్సనల్ హెల్త్ రీజన్స్ వల్ల, లేకపోతే ఇంకొక రీజన్స్ వల్ల నేను కోర్టుకి అటెండ్ కాలేకపోయాను. నాకు వెంటనే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. ఈవెన్ దో ఇట్స్ ఇన్ అవర్ గవర్నమెంట్, మా గవర్నమెంట్ లో కూడా నాకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది కోర్టు. అంటే మరి నాకో న్యాయము, జగన్మోహన్ రెడ్డికో న్యాయం ఎట్లా అవుతుంది? ఇన్నిసార్లు ఏ రకంగా అబద్ధం చెప్పో, లేకపోతే కారణాలు చెప్పో తప్పించుకుంటున్నాడు? 1-2 ఎన్ని కేసులు అండి? ఇన్ని కేసెస్ లో ఎలా మరి అతను తప్పించుకుంటున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా దానికోసము ఇది నిజంగా మంచి చర్చ మాట్లాడాలి. ఉన్న అవకాశాలన్నీ వాడుకుంటున్నారు అనుకోవాలా? అవకాశం లేకపోయినా క్రియేట్ చేసుకున్నారా? ఒక రోజు కాలు నొప్పి అంటున్నాడు, ఒక రోజు కడుపు నొప్పి అని పెడుతున్నాడు. అసలు ఎలా నమ్ముతున్నారు? ఒకవేళ ఇతను సాకులు చెప్తున్నాడే అనుకున్నా, రాకపోతే చిన్నపిల్లలు చెప్పిన కారణాల రీత్యా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో నేను వస్తే నా వెనకాల ఇంత సెక్యూరిటీ వస్తుంది,